గురువుగారు అలాగే ఏంటంటే మాకు ఇంకొక సందేహం ఏమిటి అంటే, మనం గుడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి అనేది మన హిందూ ధర్మంలో ఉన్న మొట్టమొదటి ఆనవాయితీ అనమాట ఇది. గుడికి వెళ్తున్నాము అంటే కొంతమంది కొబ్బరికాయ కొడతారు, కొంతమంది దర్శనం చేసుకొని వచ్చేస్తారు. కానీ మొదటగా ఏంటి అంటే కొబ్బరికాయ కొట్టందే చాలామంది గుళ్ళో నుంచి బయటికి రారు. ఇక్కడ ఏంటంటే గురువుగారు, కొబ్బరికాయ మనం పీచు మొత్తం తీసిన తర్వాత మనకు అది చాలా నీటుగా కనిపిస్తుంది. కొబ్బరికాయ చాలా శుభ్రంగా కనిపిస్తుంది కాబట్టి ఆ కొబ్బరికాయని కడిగి కొట్టొచ్చు అంటారా గురువుగారు? లేదంటే పీచు తీసిన వెంటనే అలానే కొట్టొచ్చు అంటారా? ఇక్కడ ఎందుకు కడుగుతారు అన్న విషయానికి వస్తే, అసలు ముందు దేవాలయానికి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళొద్దు. అసలు వెళ్ళకూడదు. ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. కనీసం 2 పండ్లు, ఏదైనా పండ్లు, 2 పూలు, ఉన్నట్టే 2 అని కాదు, నాకు ఇక్కడ అర్థం మన స్తోమతను బట్టి. ఉదాహరణకి చెప్తున్నాను 2 పూలు అని. ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ మంచి. అంటే దేవాలయానికి కానీ, ఇంటి ఆడబిడ్డ దగ్గరికి కానీ, పెద్దవారి దగ్గరికి కానీ, గురువుల దగ్గరికి కానీ, పీఠాధిపతుల దగ్గరికి కానీ, ఇలా భగవంతుడికి సంబంధించి ఉన్నట్టు ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అది. దేవాలయానికి కానీ, ఏ దేవాలయం, అమ్మవారు, స్వామివారు, బాబా గారు, ఏ దేవాలయమైనా కానీ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అది ఒక నియమం పెట్టుకోవాలి మనం. కనీసంగా మనకు 2 పూలు, మన గ్యారెంటీకి ఇంట్లో చెట్లు ఉంటాయి, ఇంటి పక్కన చెట్లు ఉంటాయి, 4 పూలు కొనుక్కు తీసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఆ భగవంతుడికి సమర్పించాలి. పత్రం పుష్పం ఫలం తోయమని చెప్తాం కదా మనం. అది ఏమీ భక్త్యాపరేస, ఎటువంటి కోరికలు లేకుండా దేవాలయంలో ఈ మధ్య మనం కోరికలు బాగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు అనేవాడు మనకి ఎట్లయిందంటే, మన ఒక వ్యాపారవేత్తగా అయినాడు. మనకి ఒక వ్యాపారం. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు కొబ్బరికాయ కొడతాను, లేదు నీకు ఏదైనా మొక్కు చెల్లించుకుంటాను, తలనీలాలు ఇస్తాను, ఇలా వ్యాపారం అయింది. అలా చేయొద్దు. ఫస్ట్ అది మానుకుంటే మనం ఎట్లా చేసినా కానీ స్వామివారు స్వీకరిస్తాడు. ముందు అది మానేసేయాలి. అది మానేయట్లే మనం. సరే, ముఖ్యంగా క్వశ్చన్లోకి వచ్చేస్తే, కొబ్బరికాయ ఉత్త చేతులతో వెళ్లకుండా కొబ్బరికాయ తీసుకొని వెళ్తాము. పొట్టు తీసిన తర్వాత, దాని మీద ఉన్న పీచంతా తీసిన తర్వాత కొంచెం పిలక ఉంచుతాం కదా. ఇంకా దాన్ని కడగాల వద్దా అన్న విషయానికి వస్తే, కడిగేది ఎందుకు కడుగుతారు అంటే, అనేక రకాల చేతుల నుంచి వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఏమో అని. ఇప్పుడు కొంతమందికి సృష్టి ఉంటుంది. ఆ సృష్టి ఉన్నవాడు వాడు వ్యాపారం తప్పదు, పీచు తీసి అమ్ముకోవాలి. సో అలానే వస్తాడు వ్యాపారం, వాడి వ్యాపార ధర్మంగా వాడు చేసేసుకుంటారు వాళ్ళు. అటువంటివి వస్తాయి అని చెప్పేసి కడిగేస్తాం అంతే. కడిగేసి బొట్లు పెడతాము. బొట్టు పెట్టి దానికి కొబ్బరికాయ కొట్టేస్తాము. కొట్టిన తర్వాత వెనక పీచు తీసేయాలి. వెనక పీచు తీసేసి ఆ 2 భగవంతుడికి సమర్పించాలి. సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలామంది ఏంటంటే, కొబ్బరి ఇలా ఉంటుంది కదా, లోపల మొత్తం కొబ్బరి కనపడుతుంది, చుట్టూ బొట్లు పెడతారు. అది పెట్టకూడదు. కొట్టే ముందు కాయకు బొట్టు పెట్టచ్చు, కొట్టిన తర్వాత కొబ్బరికి బొట్లు పెట్టకూడదు. అది మనం కొట్టేది భక్తిగా భగవంతుడికి సమర్పించాలి అని కొడుతున్నాం. నువ్వు బొట్టు పెట్టావు అంటే దిష్టికి సంబంధించి. మనకు గృహప్రవేశాల సమయంలో కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయలు ఇవన్నీ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ వేయిస్తాం దర్వాజా కట్టు ఇటు పెట్టి. షాప్ ఓపెనింగ్లు కానీ ఏదైనా చేస్తే ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి దిష్టి ఏమైనా ఉంటే పోవాలి, ఏదైనా రాక్షసులు ఉంటే అవి స్వీకరించి ఆ స్థలాన్ని వదిలి దైవికంగా ఉపయోగపడేటట్లుగా చేయండి అని చెప్పేసి వాటికి బలిస్తాం. కొబ్బరికాయ అంటే మనకి కొబ్బరికాయకు బొట్టు పెట్టడంలో కూడా ఒక అర్థం ఉంటుంది. సో దాని వెనక కూడా ఒక పరమార్థం అనేది, అంటే ఏ సమయంలో పెట్టాలి, ఏ సమయంలో పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు. కొట్టక ముందు పెట్టవచ్చు, కొట్టిన తర్వాత పెట్టవచ్చు. ఒకవేళ అది మనం దేవాలయంలో కొడితే పెట్టొద్దు. ఎక్కడ కొట్టినా అంటే ఇంట్లో కొట్టినా సరే, ఓపెనింగ్ అప్పుడు మాత్రమే మాత్రానికే మనం పెట్టాలి. మిగతా సమయంలో ఎప్పుడు లేదు. గృహప్రవేశాలు అవుతున్న సమయము, షాప్ ఓపెనింగ్లు, ఏదైనా వ్యాపారం ఓపెనింగ్ అవుతున్నప్పుడు కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టిస్తాం కదా, ఆ సమయంలో పసుపు కుంకుమ వేస్తాం అంతే. ఆ సమయంలో బొట్టు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. పెట్టాము అంటే నువ్వు పూజకు ఉపయోగిస్తున్నట్టు కాదు, బలిస్తున్నట్టు లెక్క. దిష్టి కోసం బలిస్తున్నట్టు లెక్క. దేవుడికి మనం బలిస్తామా? మన అహంకారాన్ని ఆయనకు బలి ఇవ్వాలి కానీ మిగతాది కాదు కదా. అలా కొబ్బరికాయకు పీచు తీసి కడగటం అనేది ఇబ్బంది ఏం లేదు. కడగటం వల్ల కడగచ్చు. కడగకపోయినా
దానికి దోషం అయితే ఉండదు. ఒక రకంగా చెప్పండి, మన ఫీలింగ్ కడిగితే దోషం పోతుంది అన్న ఫీలింగ్, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కాబట్టి కడిగి పెడదాము అన్న ఫీలింగ్ తోటి కడగటమే తప్ప, మన భక్తి కొరకు అంతే తప్ప అది రూల్ అయితే కాదు. ఎక్కడా కూడా ఆ పద్ధతి లేదు మనకి. ఆ విధంగా స్వామికి సమర్పించుకొని చక్కగా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.